తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తెనాలిలో ఎన్నికల సమయంలో ఓటరుపై దాడి కేసులో గుంటూరు జిల్లా సివిల్ కోర్టులో విచారణకు మాజీ ఎమ్మెల్యే అన్నాబోతిన శివకుమార్ హాజరయ్యారు. ఎన్నికల సమయంలో శివకుమార్ తనపై దాడి చేశారంటూ తెనాలి పోలీసులకు సుధాకర్ అని ఓటర్ ఫిర్యాదు చేయడంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గుంటూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ముందు మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ఈరోజు హాజరయ్యారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు వచ్చే నెల 16కి వాయిదా వేసింది. కాకినాడ ఎల్విన్పేటలో సెంటనరీ ఆంధ్ర బాపిస్ట్ ఆలయ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. చర్చ్ పాస్టర్ భాస్కర్ గెరహోం, అధ్యక్షులు రెయ్య రాజ్ కుమార్, సెక్రటరీ గొల్లమంద రాజేష్, ట్రెజరర్ వేమగిరి ఐజాక్ ప్రభాకర్ ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు వైభవంగా జరిగాయి. జిల్లా నలుమూల నుంచి దాదాపు 500 మంది విశ్వాసకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సీనియర్ పాస్టర్ జఫన్యా పేటర్ ముఖ్య ప్రసంగికులుగా హాజరయ్యారు. 100 సంవత్సరాలుగా ఈ చర్చ్ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పాస్టర్ భాస్కర్ గెర్హోం పేర్కొన్నారు. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ ఎల్విన్పేట 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందంటే ఈ 100 సంవత్సరాల ఉత్సవాల్లో మనం అందరము పాల్గొని ఈ యొక్క ఉత్సవాన్ని చూడగలుగుతున్నది కేవలం దేవుని కృప. సంఘము అనేక పరిస్థితులు గుండా వెళ్ళి ఒడిదుడుకుల గుండా వెళ్ళి ఈరోజు ఇంత చక్కగా ఒక మాదిరికరమైన సంఘంగా నిలవబడి అనేక మందికి మార్గదర్శనం ఉందంటే అది దేవుని యొక్క మహాకృప. ఈ యొక్క భాగ్యాన్ని దేవుడు సంఘానికి అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి మరి ఒకసారి స్తోత్రం చెల్లిస్తున్నాను. తిరుమల శ్రీవారిని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు దర్శించుకున్నారు. వేకువజామున భర్త వెంకటదత్త సాయితో కలిసి శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. స్వామివారి ఆశీస్సులు తీసుకుందామని వచ్చానండి. పెళ్ళయింది. సో పెళ్ళైన వెంటనే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుందామని వచ్చాము. చాలా బాగా జరిగింది. తప్పకుండా మళ్ళీ వస్తాను. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాను, మధ్యలో కూడా వస్తూ ఉంటాము. సో ఈసారి మా హస్బెండ్ తో వచ్చాను. ఇంకా ఎన్నోసార్లు వస్తూ ఉంటాను. దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర సరిహద్దుల్లో అగ్ని ప్రమాదం జరిగింది. కర్ణాటక రాష్ట్రం పావగడ హరిహరపుర గ్రామం దళితవాడలో సిలిండర్ పేలి గుడిసె పూర్తిగా దగ్ధమైంది. అయితే ఇంట్లో ఉన్న ముగ్గురు సురక్షితంగా బయటకు పరుగు తీశారు. అందులో ఉన్న సామాగ్రి, నిత్యావసరాలు, సర్టిఫికెట్లు, దుస్తులు కాలి బూడిదయ్యాయి. తన మౌరాల పెళ్లికి తెచ్చుకున్న నగలు, డబ్బు అగ్నికి ఆహుతి అయిపోయాయని బాధితులు ಆವೇದನೆ ವ್ಯಕ್తం చేశారు. ನನ್ನ ಹೆಸರು ತಿಪ್ಪಮ್ಮ ಅಂತ. ನಮ್ಮೂರು ಬಂದ್ಬಿಟ್ಟು ಹರಿಹರಪುರ. ನನಗೆ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ನಮ್ಮ ಹತ್ರ ನಮ್ಮ ತಾಯಿ ಇಲ್ಲ, ನಮ್ಮ ಅಜ್ಜಿ ನಮ್ಮ ತಾತ ಇಷ್ಟು ದಿನ ನಾನು ಕಷ್ಟಪಟ್ಟು ಕೂಲಿ ಮಾಡಿ ಒಬ್ರು ಹೊಲದಲ್ಲೂ ಕೆಲಸ ಮಾಡಿ ಇವತ್ತು ನನ್ನ ಇಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ನಾನು ಬೆಳೆಸಿದ್ದಾರೆ. ಆದರೂ ಅದ್ರ ತಕ್ಕಂತಾನೆ ನಾನು ಇಷ್ಟು ವರ್ಷ ಓದಿ ಕಷ್ಟಪಟ್ಟು ಡಿಗ್ರಿ ಲೆವೆಲ್ ಬಂದಿದ್ದೀನಿ. ಇವತ್ತು ನಮ್ಮ ಈ ಥರ ಗುಡ್ಲು ಸುಟ್ಟೋಗಿರೋದ್ರಿಂದ ನನ್ನ ಓದಿರೋದು ಮಾಸ್ ಕಾರ್ಡ್ ಆಗಿರ್ಬೋದು, ನಮ್ಮ ಅಜ್ಜಿ ರೇಷನ್ ಕಾರ್ಡು, ಆಧಾರ್ ಕಾರ್ಡು, ಪ್ರತಿಯೊಂದೂ ನಾವೆಲ್ಲ ಕಳ್ಕೊಂಡಿದೀವಿ. ಇವತ್ತು ನಮ್ಮ ಅಜ್ಜಿ ನಮ್ಮ ತಾತ ಯುಗಾದಿಗೆ ನಾನು ಮದುವೆ ಮಾಡಬೇಕು ಅಂತಂದು ಹೇಳ್ಬಿಟ್ಟು ಅವರು ಯಾರ ಹತ್ರ ಇಸ್ಕೊಂಬಂದಿದ್ರು, ಎಷ್ಟು ಇಸ್ಕೊಂಬಂದಿದ್ರು ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಫಸ್ಟ್ ನಮ್ಮ ತಾತ ಬಂದ್ಬಿಟ್ಟು ನನ್ನ ಹತ್ರ ನೀನು ಮದುವೆ ಮಾಡ್ಬೇಕಮ್ಮ ಅಂತ ಹೇಳ್ತು. ನಾನು ಅವಾಗ ಏನೋ ತಾತ ನಿಮ್ಮ ಇಷ್ಟ ಅಂತಂದು ಹೇಳಿದ್ಕೆ ಯಾರ ಹತ್ರನೋ 50,000 ರೂಪಾಯಿ ದುಡ್ಡು ಇಸ್ಕೊಂಬಂದು ಕೊಡ್ತು. ನಾನು ಅದನ್ನು ಮೊನ್ನೆ ತಾನೇ ಇನ್ನು 15 ದಿನ ಆಗಿತ್ತು ಆ ಬೀರುವ ತಂದು. ಆ ಬೀರುದಕ್ಕೆ ನಮ್ಮ ತಾತ ದುಡ್ಡು ತಗೊಂಬಂದು ಕೊಡ್ತು ನನ್ನ ಕೈಲಿ. ನಾನೇನು ಮಾಡಿದೆ, ಅದನ್ನು ಎಷ್ಟೈತಂತ ಎಣಿಸಿ 50,000 ರೂಪಾಯಿ ಕರೆಕ್ಟಾಗಿತ್ತು. ಅದನ್ನು ತಗೊಂಡೋಗಿ ಬೀರುದಕ್ಕೆ ಇಕ್ಕಿ ಬೀಗ ಹಾಕಿ ನಮ್ಮ ತಾತನ ಕೈಗೆ ಬೀಗ ಕೊಟ್ಟೆ. ನಮ್ಮ ತಾತರು ಮದುವೆ ಮಾಡ್ಬೇಕಂತ ಫಿಕ್ಸ್ ಆಗಿದ್ರು. ಹಾಗಾಗಿ ಮದುವೆ ಮಾಡ್ಬೇಕಂತ ಅಂದಕ್ಕೆ ಒಡವೆ ತಗೊಬಂದಿದ್ರು. ಅದು ಕಿವಿಗೆ ವಾಲೆ ಜುಮ್ಕೆ ಮತ್ತು ಮೂಗ್ನತ್ತು ಮತ್ತು ಹಿಂಗೆ ರಿವರ್ ಚೈನ ಅಂಥವೆಲ್ಲ ಒಟ್ಟು 1,00,000 ರೂಪಾಯಿ ಅಂತ ಅಷ್ಟು ಒಡವೆ ತಗೊಂಬಂದು ಕೊಟ್ಟಿದ್ರು. ಇವತ್ತು ಅದನ್ನು ಕಳ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಮತ್ತೆ ನಾನು ಓದೋಕ್ಕೆ ಎಜುಕೇಷನ್ಗೆ ಇವಾಗ ಮುಂದೆ ಏನು ಮಾಡ್ಬೇಕಂತ ನಮಗೆ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ. PUC ಮಾಸ್ ಕಾರ್ಡು ಮತ್ತು ಇವಾಗ ನಾನು ಓದಬೇಕಾಗಿರೋ ಬುಕ್ಕುಗಳು, ID ಕಾರ್ಡ್ ಆಗಿರ್ಬೋದು, ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಆಗಿರ್ಬೋದು ಎಲ್ಲನೂ ಕಳ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಮುಖ್ಯವಾಗಿ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ನನ್ನ ಭಾಗ್ಯಲಕ್ಷ್ಮಿ ಬಾಂಡ್ ಇತ್ತು. ಇವತ್ತು ಅದನ್ನು ಇಲ್ಲ ಅಂತ ನಾನು ಕಳ್ಕೊಂಡು ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಸರ್ ಏನು ಮಾಡ್ತೀರೋ ಗೊತ್ತಿಲ್ಲ. ಇದಕ್ಕೆ ನೀವೇ ಒಂದು ಪರಿಹಾರ ಕೊಡಬೇಕು. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విజయసాయిరెడ్డి బంధువుల నాసిరకం పోగుతో విద్యుత్ సంస్థకు తీవ్ర నష్టం జరిగింది. సంచలన ఆరోపణలు చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. సముద్ర తీర భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. కాకినాడ జిల్లా స్థాయి కోస్టల్ సెక్యూరిటీ కమిటీ సమావేశంలో కలెక్టర్ షణ్మోహన్ సూచనలు. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం.
భర్తతో కలిసి తిరుమల వెంకన్నను దర్శించుకున్న పివి సింధు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.